హలో ఫ్రెండ్స్. ఈరోజు ప్రతి ఒక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మూవీ నెటిజన్లు అయ్యుండొచ్చు, అదే విధంగా ఆడియన్స్ అయ్యుండొచ్చు. ఏ విధంగా అంటున్నారంటే, ఎలాగలేదన్నా సరే మన చిరంజీవి గారి లైనప్ ఇప్పటి వరకు ఒక లెక్క ఉంటుంది. ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారన్నమాట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన చిరంజీవి గారు 'విశ్వాంబర' మూవీ 'వశిష్ఠ'తోనైతే మన ముందుకు తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ మీదైతే చాలా మందికైతే కొంతమంది గతంలోనైతే ట్రోల్ చేశారు. కానీ కొద్దిగా లేట్ కావడం కారణం చేతైతే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయన్నమాట. మరి ఈ మూవీ ఎలా ఉంటదో చూడాల్సి ఉంది. ఈ మూవీ అయిపోగానే వచ్చే ఏడాది సంక్రాంతికి మన అనిల్ రావిపూడి అదే విధంగా మన చిరంజీవి గారి మధ్య ఒక మూవీ ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రాలేదన్నమాట. ఇది కూడా ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన శ్రీకాంత్ దసరా మూవీ తీసిన డైరెక్టర్ తోనైతే మన చిరంజీవి గారి మూవీ ఉండబోతుందంట. ఆల్రెడీ గతంలోనైతే ఈ మూవీని నాని గారు అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. దానికి తోడు ఈ మూవీ గతంలోనే అధికార ప్రకటన అయితే అయిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మన ముందుకైతే వచ్చింది. ఇందులో మన చిరంజీవి గారు ఒకరే కాదనమాట. మన నాని గారు కూడా ఇంచుమించు ఒక 20 నిమిషాల పాటు ఉండే అవకాశం అయితే గట్టిగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంటే గతంలోనే ఇదైతే మనకైతే అఫీషియల్ అయితే చెప్పలేనప్పటికీ మొన్నే ఒక జరిగిన ఇంటర్వ్యూలోనైతే మన శ్రీకాంత్ గారు అయితే మన నాని అని కూడా ఈ మూవీలో ఉండబోతున్నాడు అనే విధంగా అయితే మనకైతే చెప్పారనమాట. మరి ఇది ఎంతవరకు నిజమో, ఇది అధికార ప్రకటన అయ్యిందా లేదా అన్నది అయితే తొందరలోనే మనకైతే ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన శ్రీకాంత్ అదే విధంగా మన నాని గారు అయితే ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నారు కదా, ది ప్యారడైజ్ అనే మూవీ అయితే చేస్తున్నారు. ఈ మూవీ అవ్వగానే మరి ఈ మూవీలోనైతే పార్టిసిపేట్ చేస్తాడని అయితే మనకైతే గట్టిగా వినిపిస్తున్న టాక్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? మన చిరంజీవి గారి మూవీలోనైతే మన నాని గారు నటిస్తున్నారు అన్నదైతే అఫీషియల్ కానప్పటికీ తొందరలోనే అఫీషియల్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.